సో హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో మనం పాడ్ కంట్రోలర్స్ గురించి అయితే మాట్లాడదాం. సో లేట్ చెక్కున్న వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ ఎజెండా. సో ఈరోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే, ఫస్ట్ మనం ఒక పాడ్ని అయితే మళ్ళీ క్రియేట్ చేస్తాం. ఓకేనా? ఈసారి లాస్ట్ టైం మన ఓన్గా మనం సెర్చ్ చేసి కీవర్డ్స్ని మనమైతే లాస్ట్ వీడియోలో అయితే చేసాము. ఈసారి నేనేం చేస్తాను, డాక్యుమెంటేషన్ యూజ్ చేసి ఈజీగా అయితే క్రియేట్ చేస్తాను. సో డాక్యుమెంటేషన్ యూజ్ చేసి చేయడం కరెక్టా, లేదంటే మనం మాన్యువల్గా మనం సెర్చ్ చేసి తీసుకోవడం బెటరా అంటే, మీకు ఆల్రెడీ ఒక డాక్యుమెంటేషన్ ఇచ్చారు, దానిలో వాడు అన్ని క్లారిటీగా ఇచ్చాడు. సో ఆల్రెడీ ఈజీగా ఉండేదాన్ని యూజ్ చేసుకుంటాం కదా, మనం ఎందుకు మళ్ళీ సెర్చ్ చేసి రాసుకుంటాం చెప్పండి. మీకు ఎగ్జామ్లో కూడా మీకు డాక్యుమెంటేషన్కి అయితే యాక్సెస్ అయితే ఉంటుంది. ఎగ్జామ్లో కూడా ఒకవేళ మీరు సీకే ఎగ్జామ్ రాయాలనుకుంటే, ఆ సీకే ఎగ్జామ్ కూడా మీకు డాక్యుమెంటేషన్ అయితే ఉంటుంది. మీరు ఏం చేయాలి తెలుసా, జస్ట్ ఆ డాక్యుమెంటేషన్ ఓపెన్ చేసి మీకు ఏది కావాలో దాన్ని సెర్చ్ చేస్తే యామిల్ ఫైల్, మొత్తం యామిల్ ఫైల్ అయితే ఉంటుంది. ఆ యామిల్ ఫైల్ మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేసి క్వశ్చన్కి అనుగుణంగా మీరు దానిలో ఉండే చేంజెస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు పాస్ అయితే అయిపోతారు. సో మీకు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, డాక్యుమెంటేషన్ మనకి ఎగ్జామ్లో కూడా యాక్సెస్ ఉంటుంది. సో మన ఓన్గా సెర్చ్ చేసి చేయడము అది ఎందుకు చూపించారంటే, ఆ కీవర్డ్స్ ఒకవేళ ఎగ్జామ్లో కానీ ఏదైనా ఏదైనా కొత్త రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మీరు ఎలా వెతకాలి, ఆ కీవర్డ్స్ని ఎలా వెతకాలి అనే దానికోసమే నేను ఆ వీడియోలో మీకైతే మాన్యువల్గా అన్నీ చేసి చూపించాను. సో ఈ వీడియోకి అది అవసరం లేదు, మనం డైరెక్ట్గా డాక్యుమెంటేషన్ అయితే యూజ్ చేస్తాం. అలానే పాడ్ కంట్రోలర్స్ గురించి మాట్లాడతాం. సో పాడ్ కంట్రోలర్స్లో మనకి ఆర్సీ అంటే ఏంటి, ఆర్ఎస్ అంటే ఏంటి, అలానే మనం లైవ్ కాన్ఫిగరేషన్ ఎలా ఎడిట్ చేయాలి, ఓకేనా? సో దీని గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుంటాం. సో ఫ్రెండ్స్, నేనైతే నా VMwareని అయితే ఆన్ చేసి నేను మాస్టర్, ఓకే, అలానే వర్కర్ 1 వర్కర్ 2 అయితే నేనైతే పవర్ ఆన్ అయితే చేశాను VMస్ని. అలానే మనం మొబైల్ ఎక్స్టర్నల్ యూజ్ చేసుకొని నేను మాస్టర్ ఒక యాక్సెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, kubectl ఫస్ట్ మనం చెక్ చేద్దాం పాడ్స్ రన్నింగ్లో ఉన్నాయా లేదా అని. kubectl గెట్ పాడ్. సో నేను ఏ యూజర్తో లాగిన్ అయ్యాను, ఇది సిస్టమ్ ఒక రూట్. నేను క్లస్టర్ని యాక్సెస్ చేయాలంటే బై డిఫాల్ట్గా నేను ఏ యూజర్తో ఉంటాను. సో మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? మనం ఏ యూజర్తో లాగిన్ అయ్యాము అనేసి. ఓకే, సో ఇక్కడ నాకు డిఫాల్ట్ నేమ్ స్పేస్లో నాకు ఎటువంటి పాడ్స్, ఎటువంటి రిసోర్సెస్ లేవని చెప్తుంది. ఇది ఒక ఇన్ఫర్మేషన్, నాకు ఎర్రర్ కాదు. ఓకే, ఇప్పుడు మనం కుబర్నెటిస్ యొక్క హెల్త్ చెక్ చేద్దాం. కుబర్నెటిస్ యొక్క హెల్త్ చెక్ చేయాలంటే నేనేం చేయాలి, క్యూబ్ API సర్వర్, క్యూబ్ షెడ్యూలర్, ఓకేనా, క్యూబ్ కంట్రోలర్, ఇవన్నీ పాడ్స్ రన్నింగ్లో ఉంటాయి కదా. సో అవన్నీ నాకు రన్నింగ్ స్టేట్లో ఉండాలి. రన్నింగ్ స్టేట్లో ఉంటే నేను కన్ఫర్మ్ చేసుకోగలుగుతాను నా క్లస్టర్ అనేది అప్ అండ్ యాక్టివ్లో హెల్తీగా ఉంది అని చెప్పేసి. ఒకవేళ ఏదైనా ఒక పాడ్ అయినా రన్నింగ్లో లేకపోతే ఆటోమేటిక్గా అది క్లస్టర్లో ఏదో అన్హెల్తీ